నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను రాజేష్. తెలంగాణలో గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి ప్రముఖ రాజకీయ నేత, మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ తాజాగా ఆయన నోరు విప్పారు. రేవంత్ పైన సవాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా దెబ్బ చూపిస్తా అంటున్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ చివరిలో ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఫిబ్రవరి చివరిలో గజ్వేల్లో సభ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో గజ్వేల్ సభ బీఆర్ఎస్ చరిత్రను తిరగరాస్తుందా, మరొకసారి సత్తా చూపి ఇవాళ రేవంత్ కి ఎదురు దెబ్బ తగిలేలాగా ఆ సభ జరిగే అవకాశం? ఎందుకంటే భారీ సభ, 5 నుంచి 10 లక్షల మంది జనాభా పోగు చేసే లక్ష్యం అక్కడ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏమన్నా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టయితే బాబు తిరిగినా కూడా లాభం లేదో ఆ విధంగానే మిగులుతుందా? ఎందుకంటే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇట్లా ఎమ్మెల్సీలు చాలా వరకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ ఏ విధంగా మారతాయో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్. సార్ నమస్తే. సార్, బాపు తాజాగా మాట్లాడారు. పెద్ద ఎత్తున అంతా కూడా ప్రీ ప్లాన్డ్ గానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కెమెరాలు ఫిక్స్ చేసి అంతా మాట్లాడడం, మరీ ముఖ్యంగా ఇన్ని రోజులు మెదక్ జిల్లా నేతలకు కూడా అందుబాటులో లేనటువంటి వ్యక్తి అదే మెదక్ జిల్లా నేతలు కలిస్తే ఇవాళ నోరు విప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈయన మాట్లాడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ఒక కార్యాచరణ కనిపిస్తోంది. గజ్వేల్లో భారీ సభ ఏంటి? సభ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఇప్పటికిప్పుడైతే చాలా దయనీయంగా ఉందండి. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాటిస్ఫైడ్ గా లేరు. మరి బాబు మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఆల్రెడీ బయట ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, కవిత గారు. ఈ ముగ్గురు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున యాక్టివ్గా అనేక ఆందోళన కార్యక్రమాల్లో, ధర్నాల్లో, సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ పార్టీ క్యాడర్లో రావాల్సిన ఒక ఉత్తేజం అనండి, ఉత్సాహం అనండి రాకపోయిన కారణంగా ఇంకా నేనే బయటకు వస్తే తప్ప ఈ పార్టీని మనము బతికించుకోలేమని ఆయన కంక్లూజన్కి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే దాదాపు 12 నెలలకు 11 నెలలు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో ఒకసారి 2 సార్లు బయటకు వచ్చినట్టుగా తెలుసు నాకు. అట్లాగే 1 or 2 మీటింగ్స్ నల్గొండ వగైరా అక్కడ పెట్టారు. బాగానే ఉంది. లేవు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు గజ్వేల్ సభ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ చెప్తున్న ఏంటంటే గజ్వేల్ సభ తెలంగాణ పాలిటిక్స్లో మొత్తం డైనమిక్స్ని మార్చబోతున్నాయి, ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది ఏ రకంగా గేమ్ చేంజర్ కాబోతుంది అనేది మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో ఇంకా విశ్వసనీయత ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి బహుశా ఇది ఒక ఎగ్జామ్గా పెట్టుకున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఎగ్జామ్ అంటే ఆయన తన పట్ల పబ్లిక్లో అదే బ్రాండ్ ఇమేజ్ ఉందా లేదా, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తారు అనేది ఏదో సంథింగ్ తనకు తానే ఏదో పరీక్ష పెట్టుకుంటా కనబడుతుంది. అంటే ఈ పరీక్షలో పాస్ అయితే మనం ఇంకా పబ్లిక్లో వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అయితే అది కూడా తప్పే. 5 నుంచి 10 లక్షలు కాదు, 20 లక్షల మంది కావచ్చండి. ఇప్పుడు జనాలకు వీళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. వాళ్ళు డైరెక్ట్గానే 1600 కోట్లకు పైగా డబ్బును పార్టీ ఫండ్గా అధికారికంగా చూపెట్టారు, బ్యాంకుల్లో ఉంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా చాలా భారీ ఎత్తున వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బును ఈ డబ్బు పెట్టి స్వచ్ఛందంగా వచ్చే జనాలు కొంతమంది ఉండొచ్చు, నేను కాదంటే. కానీ అంత హ్యూజ్ దాంట్లో ఏది ఇప్పుడు 5 లక్షలు పైన అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సో ఈ 5 లక్షల మందికి పైగా మొబిలైజ్ చేయాలంటే ఎంత ఫండ్ కావాలి, ఎంత బడ్జెట్ కావాలి, ఒక్కొక్కరిని ఎంత పెట్టి వాళ్ళు వెహికల్స్ని పెట్టి రప్పిస్తారు, ఏమిటి అనేది ఇదంతా ఒకసారి. అయితే సభలు నిర్వహించడంలో ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక ట్రేడ్ మార్కు 2 ట్రేడ్ మార్కులు ఉన్నాయండి టీఆర్ఎస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి. ఒకటేమో రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ పోవడం ఉప ఎన్నికలకు. ప్రజలేమో మనం ఉప ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ గెలిపించకపోతే తెలంగాణ వాదం పూర్తిగా దెబ్బతినిపోతుందేమో, తెలంగాణ ఆకాంక్ష చచ్చిపోతుందేమో అని టీఆర్ఎస్ వాళ్ళను గెలిపించడం. సో ఆ నాడి పట్టుకున్న కేసీఆర్ ప్రతి సందర్భంలో ఎలక్షన్స్ రాజీనామా చేయడం, ఎలక్షన్స్కి వెళ్ళడం అనేది ఒక ట్రేడ్ మార్క్. ఇక రెండో ట్రేడ్ మార్క్ ఏంటి? భారీ బహిరంగ సభలు అంటే ఏదో 10,000 మంది 20,000 మంది రోడ్ షో లాంటిది కాదు, పెద్ద సభలు నిర్వహించడం. ఆ సభలో ఇక మీకు తెలియదు ఏముంది, కేసీఆర్ గర్జన, కేసీఆర్ తెలంగాణ మాండలికంలో
తెలంగాణ సామెతలు మాట్లాడుతూ లేకుంటే తెలంగాణకు సంబంధించిన విషయాలపైన ఆయనకున్న పట్టు దాన్ని ఆయన ప్రసంగాల్లో చూపెట్టడం, పంచులు విసరడం, ఇవన్నీ కూడా మనమంతా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు గజ్వేల్ సభలో ఆయన ఎటువంటి పంచు విసురుతాడని మనం చూడాలి. కానీ వీటన్నిటికంటే ముందు సభలో ఆయన ప్రజలకు క్షమాపణలు చెబుతారా లేదా అన్నది ఒక కీలకమైన అంశం. ప్రజలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇన్ని నెలలుగా రానందుకు మీకు క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు, అధికారం ఉన్నప్పుడు మీరు ఆదరించారు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇప్పుడు నేను ప్రతిపక్షంలోకి మీరు నెట్టేశారు. మీ తీర్పును మేము శిరసావహిస్తున్నాము. సో మీ తీర్పు ప్రకారం మేము ప్రతిపక్ష నాయకునిగా నేను పోషించాల్సిన పాత్ర పోషించలేదు, నేను అసెంబ్లీకి వెళ్ళలేదు, కాబట్టి నేను మీకు క్షమాపణ చెప్తున్నానని చెప్పాలి. ఇంకొకటి, గతంలో అంటే అధికారం ఉన్న కాలంలో నేను ఏవైతే ఇనుప ముళ్ళ కంచెల మాటున ఒక ప్రగతి భవన్ అనేది ఒక దుర్భేద్యమైన కోటను నిర్మించుకొని పరిపాలించిన పద్ధతి ఏదైతే మీరందరూ తిరస్కరించారో దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అందువల్ల అటువంటి పరిపాలన మళ్ళీ రాదు అని చెప్పాలి. అట్లాగే నేను ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తానని కొంతమంది అంటున్నారు. అది సరైనది కాదు. నేను ఫామ్ హౌస్కు పరిమితం కాను. నేను ఇక ప్రజల్లోకి వస్తాను. మళ్ళీ మీరు కనుక ఆశీస్సులు ఇస్తే, మీరు మళ్ళీ మాకు అధికారం కట్టబెడితే నేను సెక్రటరీ నుంచి పరిపాలిస్తాను అని చెప్పాలి. చాలా విషయాలపైన ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడానికి అయితే సింపుల్గా ఒక ప్రెస్ నోట్ సరిపోతుంది, ప్రెస్ రిలీజ్ సరిపోతుందండి. దానికి ఇంత సభ పెట్టడం అంటే ఖచ్చితంగా మీరు ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వగలగాలి. అంటే మీరు ఒక రూట్ మ్యాప్ ఇవ్వగలగాలి. గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారు? అయితే ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదే అధికారం వచ్చినప్పటి నుంచి చెబుతున్న 2-3 విషయాలు కీలకమైన ఉన్నాయి. ఒకటి, దాదాపు 7 లక్షల కోట్లకు పైగా వీళ్ళు అప్పు చేసి గల్లాపెట్టె మొత్తం ఖాళీ చేసి ఊడ్చి పరేసి వెళ్ళిపోయారు అని ఏదైతే చెప్తూ వచ్చారో, ఆర్థిక రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారో దానికి జవాబు చెప్పాలి. ఎందుకు అప్పులు అయ్యాయి? ఆ అప్పులకు కారణాలు ఎవరు? ఆ అప్పులు చేసి ఏం చేశారు? నిజంగానే కేటీఆర్ చెప్తున్నట్టుగా కేసీఆర్ కూడా చెప్తాడా? మేము సంపద సృష్టించాము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అంటే అది విజిబుల్గా ఎక్కడ కనిపిస్తోంది ఏంటనేది చెప్పగలగాలి. అలాగే రైతు భరోసా అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు, కేసీఆర్ పార్టీకి సంబంధించినంత వరకు అదొక ఆక్సిజన్ సిలిండర్ అని అనుకుందాం. ఓకే, అయితే రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చాలా విషయాలు అసెంబ్లీలో మాట్లాడారు. దానికి జవాబు చెప్పాలి. రాళ్ళు, గుట్టలు, కొండలు, లేకుంటే సాగుకు యోగ్యం కాని భూములు, వాటన్నింటికి కూడా ఇవ్వడం ద్వారా, రైతు భరోసాను పంచడం ద్వారా దాదాపు 22,000 నుంచి 23,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది అని కాంగ్రెస్ చెబుతున్నప్పుడు దీనికి మీ జవాబు ఏంటి చెప్పాలి. అవునా, మేము ఉన్నప్పుడు ఇట్లా వీళ్ళందరికీ ఇచ్చేసాం, మళ్ళీ మీరు అధికారులకు ఇస్తే మళ్ళీ అదే పద్ధతిలో అందరికీ ఇచ్చి పారేస్తాం. మేము ఎవరికి అక్కడ పెట్రోల్ బంక్ ఉందా, లేకుంటే అక్కడ ఏది నేషనల్ హైవే ఉందా, లేకుంటే అక్కడ కోళ్ల ఫారం ఉందా అనేది కాదు, మేము అందరికి ఇచ్చి పారేస్తాం రైతుల పేరు మీద. ఎందుకంటే సొమ్ము మాది కాదు కదా, మా ఇంట్లో ఇవ్వట్లేదండి, మేము అప్పులు తీసుకొస్తాం ఇచ్చి పారేస్తాం అని చెప్తాడా? ఏం చెప్తాడా అనేది కీలకం. నేను అనేది అదే, రేవంత్ రెడ్డిని లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే అయితే పరిమితమైతే ఈ సభ ఎటువంటి ప్రయోజనం ఆ పార్టీకి లేదు. ఖచ్చితంగా ఆయన ఒక కొత్త పంథ ఏదైనా చెప్పగలగాలి. గతంలో చేసిన తప్పిదాల విషయంలో ప్రజలకు అపాలజీ చెప్పాలి. ప్రజలకు ఎందుకు కట్ ఆఫ్ అయిపోయారో, ప్రజల నుంచి ఎందుకు దూరం అయిపోయారో, లేకుంటే ప్రజల్ని వీళ్ళు ఎందుకు దూరం చేసుకున్నారో దానికి సంబంధించిన సమీక్ష, ఆత్మపరిశీలన చేసుకొని ఆ విషయాలు చెప్పాలి. అంతే తప్ప మళ్ళీ అధికారులకు వచ్చేది మేమంటే అది అందరు చెప్తున్న విషయం. కేటీఆర్ చెప్తున్నాడు, హరీష్ చెప్తున్నాడు, కవితక్క చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా కేసీఆర్ చెప్పేది ఏమిటనేది ఇప్పుడు పాయింట్ ఇక్కడ. నేను అందుకే చెప్తుంది, ప్రజల తీర్పు ఏదైతే 2023 డిసెంబర్లో ఇచ్చారో దాన్ని, ఆ తీర్పును మేము గౌరవిస్తున్నాము, శేషావహిస్తున్నాము. ప్రజలకు తగినట్టుగా అంటే మమ్మల్ని ఎందుకు తిరస్కరించారో మేము రివ్యూ చేసుకున్నాము. ఇక ముందు అటువంటి మిస్టేక్స్ జరగవు, మాకు గుణపాఠం వచ్చిందని చెప్పాలి. కానీ కేసీఆర్ మొన్న రీసెంట్గా మీరు చెప్పిన ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన పార్టీ క్యాడర్ ముందు మాట్లాడుతూ ప్రజలకే గుణపాఠం వచ్చిందని చెప్పాడు.
తమకు గుణపాఠం వచ్చని చెప్పట్లేదు. సో ఇదే వైఖరితో ఆయన ప్రసంగం కొనసాగుతుందా, లేకుంటే అందుకు భిన్నంగా మాట్లాడతారా, ఏ రకంగా ప్రజల్ని ఆకట్టుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు ఎన్ని విధాలుగా ఆలోచించినా లేదా ఎన్ని రకాలుగా ప్రణాళికలు వేసినా ఈ ప్రభుత్వం అయితే నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. మధ్యలో మధ్యంతర ఎన్నికలో లేకుంటే ముందస్తు ఎన్నికలో లేకుంటే ప్రభుత్వం పడిపోవడమో అటువంటిది ఏది జరిగే అవకాశం లేదు. అటువంటిప్పుడు ఇంకా మరి గజ్వేల్ సభ గేమ్ చేంజర్ ఎట్లా అవుతుంది? గేమ్ చేంజర్ అని అర్థం ఏంటి? మొత్తం సమూల మార్పు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్గా మారాడు అని ఎందుకు అనుకున్నాము ఎలక్షన్స్ ఆ టైంలో అంటే, రేవంత్ రెడ్డి లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని ఢీకొన్న పద్ధతి కావచ్చు, ఆయన ప్రసంగాల్లో చేసిన అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు అడ్వాంటేజ్గా మారిన విషయాన్ని మనం చూసాం. అందువల్ల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతున్నాడని మనం పసిగట్టాం ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో. అట్లాగే గజ్వేల్ సభ ద్వారా మీరు ఇచ్చే అంటే కేసీఆర్ ఇచ్చే మెసేజ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? క్యూరియాసిటీ అయితే సహజంగా అందరికీ ఉంటుంది, తెలంగాణలో అందరూ కూడా చూస్తారు, చూడని ఎవరు అనట్లేదు. ఖచ్చితంగా కేసీఆర్ బ్రాండ్ ఏంటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, గతంలో జరిగిన వాటిని ఆయన ఏదైనా మరి రిపెంట్ అవుతాడా? ఇప్పుడు పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, ఇవన్నీ చాలా విషయాలు మీకు తెలుసు. సో ఆ రకమైన ధోరణి ఉంటుందా, లేకుంటే మామూలుగానే కేసీఆర్ స్టైల్ ఎట్లుంటుందంటే బుల్డోజింగ్ స్టైల్ ఉంటుంది బాగా. ఓకే, ఎవడన్నా ఏదో లేచిన అనుకో నీకేం తెలుసా చల్ కూసో అనే టైప్లో ఉంటుంది. సో అది కాకుండా బుల్డోజింగ్ స్టైల్ వెళ్తే మాత్రం ప్రజలు కూడా పెద్దగా హర్షించారండి, ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ గజ్వేల్ సభ నిజంగానే బీఆర్ఎస్ గేమ్ చేంజర్ అవుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.